గురుగారు అలాగే కాయకమే కైలాసం అని అంటారు. శరీరాన్ని కైలాసంతో సమన్వయం చేయటంలో ఆంతర్యం ఏమిటి? కైలాసం అంటే ఏమిటి అర్థం? ఒక పర్వతం, ఒక కొండ. శరీరం అంటే ఏమిటి అర్థం? ఓ కొండ. మన మనసులో చాలా దిగులు, బాధ, దుఃఖం, ఉద్వేగం గూడు కట్టుకొని ఉంటే మన శరీరం మనకు కొండలాగా బరువుగా తోస్తుంది. ఏ పని చేయలేం. అదే మన మనస్సు ఆనందంగా ఉందనుకుందాం, తూనీగ వల్ల తేలిపోతుంది, గాల్లో ఎగిరిపోతుంది. రెండింటినీ కల్పించేది మనస్సు. ఈ శరీరానికి బరువును, స్థూలత్వాన్ని, స్థౌల్యాన్ని కల్పించేది మనస్సే. లఘుత్వాన్ని, తేలిపోయే గుణాన్ని కల్పించేది కూడా మనస్సే, స్థాయి భావం. ఇక్కడ కాయము కైలాసము అనడంలో అంతరార్థం ఏమిటి అంటే, ఈశ్వరుడు ఉపవాసాన్ని అభిలషిస్తాడు. శరీరంలో పదార్థం అందించడం మనం తగ్గించే కొలది శరీరం లఘువుగా మారుతుంది, తేలికగా మారుతుంది. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అనే ప్రమాణాన్ని మనకు అర్థం చేసే విధంగా ప్రామాణికంగా ఈ దేహం అనే దేవాలయం కైలాసం. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి. ఇది కూడా శివ సంకల్పములలో ఒకటి, కీలమంత్రం ఋగ్వేదం. కైలాస శిఖరాభాస హిమవద్గిరి కన్యక నీలకంఠం త్రినేత్రంచ. ఇది కూడా అందులో ఒకటి. వేద సంబంధితం ఈ జ్ఞానం అంతా కూడా. శరీరం కైలాసం అంటే కైలాసంలో శివుడు నివాస స్థానం, కైలాసంలో పార్వతి ప్రాణశక్తి స్వరూపం, ఇద్దరూ ఉండాలి. ఈ శరీరం శివుడు, ఇందులో ఉండే ప్రాణశక్తి పార్వతి. ఇంతటి అర్థంతో ప్రాచీనులు కాయమే కైలాసము అన్నారు. కనిపించే శరీరం పురుషకారం శివుడు, కనిపించని ఈ శరీరంలో ఉండేటటువంటి శరీరాన్ని నిర్వహించే శక్తి పార్వతి, అది శక్తి స్వరూపం. ఇలా ఈ దేహాన్ని మనం కైలాసంతో పోల్చుకున్నప్పుడు కైలాసానికి కూడా మనం వెళ్ళి అక్కడ ఆ స్వామిని చూచే ప్రయత్నం చేస్తే పార్వతి పరమేశ్వరులు శరీరము, శరీరంలో ఉండేటటువంటి అవిభాజ్యమైనటువంటి శక్తి ప్రాణము. ప్రాణము శరీరము రెండింటి ఉనికి ఉంటేనే ఇది శివంగా కనిపిస్తుంది. అలంకరించుకుంటాం, వెళతాం, చూస్తాం, నవ్వుతాం. విడిపోయాయా దహనానికి యోగ్యం. ఇంతటి జ్ఞానంతో ప్రాచీనులు కాయమే కైలాసం అన్నారు. ఇంకా సులభంగా ఇంకో సామెత కూడా చెబుతారు. అది కడిపే కైలాసం వాకిలే వైకుంఠం. వాకిలే వైకుంఠం అంటే వాకిట్లో ముగ్గులు వేస్తూ ఉంటాం, అంగరంగ వైభవంగా అలంకరిస్తూ ఉంటాం, అనేక ముగ్గులు వేస్తూ ఉంటాం, ఇదే వైకుంఠం. ఇక కడిపే కైలాసం, ఇందులో ఏమీ లేదు, మంచినీళ్ళు పోసాం, ఉన్నాం అంతే, ఉపవాస దీక్ష. ఇది శివుడు, ఇది ఒక ఆలోచన. కాయమే కైలాసం అనే మాట వెనుక ఇంత అర్థం ఉంది.